వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మనం బయట హోటల్స్లో తిన్నా, బయట ఫంక్షన్స్లో తిన్నా మటన్ ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేస్తే అలా అనిపించదు, కానీ ఒక్కసారి ఇలా నేను చేసే రెసిపీ అయితే ఫుల్గా చూసి ట్రై చేయండి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కుదిరే మటన్ కర్రీ అయితే నేను ఇవాళ చూపిస్తాను. ముందుగా మనం మటన్ తీసుకుని 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలో 2 ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ వేసుకుని ఆ పేస్ట్ అంతా ఎర్రగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు మెత్తగా పేస్ట్ వేసుకుని అది కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో వేసేసుకొని మొత్తం ఫ్రై అవనివ్వాలి. మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అలా ఎర్రగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, పోయి వాసన అంతా, తీపి వాసన అంతా మనకి పోతుంది. పోయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ మటన్ మొత్తం వేసేసుకుని మొత్తం పైనుంచి కిందకి మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకుని ఉల్లిపాయ పేస్ట్లో ఒక 2-3 నిమిషాలు అలాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం టేస్ట్కి తగినంత కళ్ళుప్పు, కొద్దిగా పసుపు, మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు, రుచికి తగినంత కారం వేసేసుకొని ఈ కారం ఉప్పు కలిపే బాగా ముక్కలకి పట్టేలాగా బాగా ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై అవనివ్వండి. జస్ట్ 10 మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతా. అలా మొత్తం మటన్ అంతా అలాగ ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యి అది చూసారా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. అలా పైకి తేలిన తర్వాత ఇది కూడా ఒకే ఒక గ్లాసు వాటర్ పోసేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి వాటిలోంచి కూడా వాటర్ వస్తుంది మటన్ ఉడకటానికి. మనం డైరెక్ట్గా పెట్టుకుంటే మనకి చాలా పడుతుంది వాటరు, కాకపోతే మనం కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఒకే ఒక గ్లాసు వాటర్ సరిపోతుంది, మెత్తగా ఉడుకుతుంది. 7-8 విజిల్స్ అయితే రానివ్వండి. తర్వాత ఇలా కొద్దిగా జీడిపప్పులు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం గసగసాలు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు మెత్తగా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి 7-8 విజిల్స్ అయితే కుక్కర్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని మనం మటన్ ఉడికిందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. కొద్దిగా ముదురు మటన్ అయితే మనకు ఒక్కొక్కసారి ఉడకదు. నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఉడకలేదు. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 విజిల్స్ రానిచ్చాను, అప్పుడు ఇలా మెత్తగా ఉడికింది. అలా మీరు చెక్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా లేత మటన్ అయితే 4-5 విజిల్స్కే ఉడికిపోతుంది, ముదురు మటన్ అయితే 7-8 విజిల్స్ అయితే పడుతుంది. చూసుకోండి, చెక్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవటం, లిడ్ పెట్టేసి వేసుకోవటమే. ఆ తర్వాత మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మనం ఎండు కొబ్బరిను, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి. జస్ట్ 10 నిమిషాలు ఉడకనివ్వండి ఆ పేస్ట్తో. ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీర వేసేసుకుని దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, అలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సరితాస్ వరల్డ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.